గత టెట్ ఎగ్జామ్లో అడిగిన మరికొన్ని బిట్స్ చూద్దాం. భారత ముసాయిదా అధికరణ ప్రకరణలు ఎన్ని అని అడిగిండు. 315 అధికరణలు, 8 షెడ్యూళ్ళు. దక్షిణ అమెరికాలో పెద్ద భూస్వామ్యాలు నియంత్రణలో ఉన్న విశాల భూములను ఏమంటారంటే ఆసియోండాస్ అని అంటారని చెప్పాడు. ఐక్యరాజ్యసమితి కొన్ని ప్రధాన కార్యాలయాలు చెప్పాడు. యుఎన్ఓ ఎక్కడుందంటే న్యూయార్క్, డబ్ల్యూహెచ్ఓ ఏడుంది, ఐఎల్ఓ ఏడుందంటే జెనీవాలో ఉంది ఒకటి. నెక్స్ట్ 1929 తీవ్ర ఆర్థిక మాంద్యం ఏర్పడ్డది, కానీ ఒక దేశానికి ఆ ప్రభావం చూపెట్టలేదు, ఏదంటే అది యుఎస్ఎస్ఆర్. నెక్స్ట్ వందే మాతర ఉద్యమం ప్రారంభం ఎందుకు అయిందంటే బెంగాల్ విభజన వల్ల. ఐనవోల్ శాసనం ఎవరి గురించి అంటే రవికీర్తి గురించి ఉంటుంది. భూ గరిష్ట పరిమితి చట్టం మొట్టమొదటిసారి ఏ రాష్ట్రంలో వచ్చింది భారతదేశం అంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో వచ్చింది. షేక్ నాజర్ దేనిలో ప్రసిద్ధి అంటే బుర్రకథల ప్రసిద్ధి. అల్వార్లు ఎవరి భక్తులు అంటే విష్ణుమూర్తి భక్తులు. జగన్మిత్ర మండలి ఎవరు స్థాపించే భాగ్యారెడ్డి వర్మ. 1875లో మొహమ్మద్ ఆంగ్లో ఇండియన్